హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఇది వేరే స్టైల్లో డిఫరెంట్ స్టైల్లో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఇలాంటి సన్నని ముక్కలుగా ఉండే బ్రెడ్డే తీసుకోండి. మిల్క్ బ్రెడ్, ఎగ్స్, ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకొన్ని డ్రై స్పైసెస్ అయితే కావాలి. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 4 కోడిగుడ్లను ఇలాగా బీట్ చేసుకొని వేసుకోవాలండి. సో మీరు ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే తయారు చేయాలనుకుంటున్నారో దానికి సరిపడా ఎగ్స్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అలాగే డ్రై స్పైసెస్ వేసుకుందామండి. పసుపు, ఉప్పు, కారం అయితే మనకు రుచికి సరిపడా వేసుకోవాలి. కారం వద్దు అనుకున్న వాళ్ళు పెప్పర్ యూస్ చేసుకోవచ్చు. గరం మసాలా, మీ దగ్గర చాట్ మసాలా ఉన్నా కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాము. మంచిగా మనం ఫ్లఫీగా వచ్చేంత వరకు బీట్ చేసుకుందాము. సో మనం ఎంతైతే ఎక్కువ బీట్ చేస్తామో అంత ఫ్లఫీగా అయితే వస్తుందండి ఆమ్లెట్ అనేది మనకు. సో ఇక్కడ బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ని మనము ఈ స్టవ్ మీద కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. అప్పుడే మనకు ఆమ్లెట్ వేసేటప్పుడు చాలా చక్కగా ఉంటుంది. లోపల బ్రెడ్ అనేది క్రంచీగా ఉంటుంది, బయట ఆమ్లెట్ అనేది మెత్తగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఈ విధంగా మనం రెండు వైపులా షాలో ఫ్రై అయితే చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడి చేయకూడదండి, అప్పుడు చేదైపోతుంది. సిమ్లో ఉంచుకొని ఇలాగా చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని రెండు వైపులా కాల్చి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీకు ఎన్ని బ్రెడ్స్ కావాలంటే అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసిన ఈ బ్యాటర్లో ఈ బ్రెడ్ అనేది డిప్ చేసుకొని చూపిస్తున్న విధంగా అయితే మనం ఆమ్లెట్ వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా పెనం మీద వేసేసి ఇలాగా వెజిటేబుల్ మిక్చర్ని దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి నెయ్యి అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాము. చూసారు కదా మన బ్రెడ్ ఎంత బాగా వచ్చిందో. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా హెల్దీ కూడా. ఎగ్స్ అలాగే వెజిటేబుల్స్ మిక్స్ ఉంది కాబట్టి చాలా హెల్దీ ఫుడ్. పొద్దున్నే పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, బ్రేక్ఫాస్ట్లో చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం ఒకటి అయిపోయింది కదా, ఇంకా 2 రెడీ చేసుకుందాము. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మనకు. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారండి. సో పెద్దవాళ్ళకు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ మాదిరిగా చేసి ఇస్తే కూడా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈజీగా డైజెషన్ అనేది అయిపోతుంది. మనకు ఎప్పుడు ఇడ్లీ, దోశ, బోండా ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. ఇది చాలా తొందరగా కూడా అయిపోయే రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్కి చేయడానికి టైం లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే కనుక మీకు త్వరగా అయిపోతుంది. లేట్ అవ్వకుండా మనం బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసి పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. సో చూసారు కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తింటే పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇదే చేసి పెట్టమంటారు. కష్టమైన పని అయితే ఏం కాదు, చాలా ఈజీగా తయారైపోయే డిష్ అండి ఇది. సో మనకు రెడీ అయిపోయింది.
మన యొక్క బ్రెడ్ ఆమ్లెట్. సో ఇప్పుడు నేను మా బ్రెడ్ ఆమ్లెట్ని మా మమ్మీకి ఇచ్చి టేస్ట్ చూసి చెప్పమంటాను. ఏ విధంగా ఉందో మా మమ్మీ టేస్ట్ చూసి మీతో చెప్తుంది. సో చూసారు కదా, మా మమ్మీకి అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్ మాదిరిగా అయితే ఇచ్చాను. సో ఇష్టంగా తింటారు మా మమ్మీ అయితే. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.